తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒకే ఒక చర్చ నడుస్తోంది. ఒకప్పుడు నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత ఎక్కడా అని. గత కొన్ని రోజులుగా ఆయన మౌనంగా ఎందుకుంటున్నారు? పార్టీ కార్యక్రమాలకు సైతం ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆయన మౌనానికి కారణం ఏంటి? ఓటమి తెచ్చిన నిరాశ, లేక వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో పడ్డారా? ఎన్నికల తర్వాత దూకుడుగా కనిపించకపోవడంతో కేడర్లో అనిశ్చితి పెరుగుతోంది. ఇంతకు అసలు ఆయన వ్యూహం ఏంటి? రాజకీయాలకు దూరం అవుతున్నారా, లేక కొత్త ప్లాన్తో రీఎంట్రీకి సిద్ధమవుతున్నారా? వాచ్ ది స్టోరీ. నాగర్ కర్నూలు రాజకీయాల్లో ఇప్పుడు ఒక పేరు మళ్లీ చర్చలోకి వచ్చింది. ఒకప్పుడు నియోజకవర్గాన్ని శాసించిన నేతగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ మోడ్ లో ఉన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో వేడెక్కుతోంది. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మర్రి జనార్దన్ రెడ్డి అంటే ఒక బ్రాండ్. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా నియోజకవర్గ రాజకీయాలకు ఆయన కాస్త దూరంగా ఉంటున్నారనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఒకప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండే ఆయన ఇప్పుడు సడన్ గా సైలెంట్ అవడంతో నియోజకవర్గంతో పాటుగా పార్టీలోనూ చర్చ జరుగుతోంది. మరి జనార్దన్ రెడ్డి సైలెన్స్ కారణంగా నాగర్ కర్నూలు బీఆర్ఎస్ క్యాడర్లో అనిశ్చితి నెలకొంది. ఓటమి తర్వాత రాజకీయ కార్యకలాపాలు తగ్గించినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ప్రతి గ్రామంలో కనిపించే ఆయన ఇప్పుడు పెద్దగా ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి జనార్దన్ రెడ్డి ఇప్పుడు వ్యాపారాలపై ఎక్కువ దృష్టి పెట్టారని చెబుతున్నారు. రాజకీయాల్లో ఉండగా వ్యాపారాలు నిర్వహించడం కష్టంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు వాటిని స్థిరంగా బలోపేతం చేసుకోవడంపైనే ఆయన ఫోకస్ పెంచారని చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యాపార సామ్రాజ్యాన్ని పర్యవేక్షించడం మరి జనార్దన్ రెడ్డికి కత్తి మీద సాములా మారింది. ఐటీ దాడులు, రాజకీయ ఒత్తిళ్లు వంటి ఎన్నో సవాళ్లను ఆయన ఎదుర్కొన్నారు. ఇప్పుడు పవర్లో లేకపోవడంతో తన వ్యాపారాలను మరింత పటిష్టం చేసుకోవడంపైనే ఆయన దృష్టి పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాల్లో టెక్స్టైల్ రంగాన్ని, సరికొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను విస్తరించే పనిలో ఆయన నిమగ్నమయ్యారని నియోజకవర్గ నేతలు అంటున్నారు. రాజకీయాల కంటే వ్యాపారమే సేఫ్ అనే భావనకు ఆయన వచ్చారా అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక రాజకీయ సమీకరణాలు మారాయి. ఈ సమయంలో బలమైన నాయకత్వం అవసరం ఉన్నా ప్రధాన నేత అందుబాటులో లేకపోవడం ద్వితీయ శ్రేణి నాయకులకు ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. మర్రి జనార్దన్ రెడ్డి మౌనం నాగర్ కర్నూలు బీఆర్ఎస్ క్యాడర్ను తీవ్ర గందరగోళంలోకి నెట్టేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక గులాబీ శ్రేణులపై ఒత్తిడి పెరుగుతోంది. ద్వితీయ శ్రేణి నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారనే చర్చ నియోజకవర్గంలో ఉంది. కొంతమంది నాయకులు ఇప్పటికే కాంగ్రెస్ వైపు చూస్తుండగా మరికొందరు మర్రి జనార్దన్ రెడ్డి ఎప్పుడు యాక్టివ్ అవుతారా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చ కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాలేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మర్రి జనార్దన్ రెడ్డి ఖండించలేదనే విమర్శలు వస్తున్నాయి. ఆయన నుంచి ఎలాంటి బహిరంగ స్పందన రాకపోవడం కూడా చర్చకు దారితీసింది. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ మారినప్పుడు అచ్చంపేట గులాబీ క్యాడర్కు భరోసా ఇచ్చిన మర్రి ఒక్కసారిగా ఇప్పుడు సైలెంట్ అవడంతో ఉమ్మడి పాలమూరులో తీవ్ర చర్చ జరుగుతోంది. మొత్తానికి నాగర్ కర్నూలు రాజకీయాల్లో ప్రస్తుతం మర్రి జనార్దన్ రెడ్డి మౌనం ఒక ప్రధాన చర్చగా మారింది. ఇది తాత్కాలిక విరామమా, లేక వ్యూహాత్మక రాజకీయ మార్పుకు సంకేతమా అనేది ఇంకా స్పష్టత లేదు. నియోజకవర్గ భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు ఆయన తదుపరి అడుగుపై ఆధారపడి ఉంటాయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మర్రి జనార్దన్ రెడ్డి మౌనం వెనుక అటు వ్యాపార విస్తరణతో పాటుగా భవిష్యత్తు రాజకీయ వ్యూహం, వ్యాపారాలపై ఫోకస్ పెడుతూనే నియోజకవర్గ పరిణామాలను ఆయన నిశ్చితంగా గమనిస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ మౌనముద్ర వీడి ఆయన ఎప్పుడు యాక్టివ్ అవుతారు? నాగర్ కర్నూలు రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.